అలానే శేషరావు అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుందంట, ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారంట. అలాగే ట్రంప్ పరిస్థితి అలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ఆయన చైనాకు అప్పున్నారు, లాస్ట్కి భారతదేశానికి కూడా అప్పున్నారు. ప్రపంచంలో ఎక్కువ అప్పులు ఉన్నటువంటి దేశం అమెరికా. అలాంటి దేశం ఇప్పుడు అందరి మీద ఆంక్షలు పెడుతుంది. ఆంక్షలు పెడుతూ భారతదేశాన్ని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో గిలగిలా కొట్టుకుంటున్నాడు ట్రంప్. ఏంటి అని అంటే, అమెరికా యుద్ధ సామాగ్రి, రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే అవి పనిచేయవు సరిగ్గా, అవి వేస్ట్ అనేటువంటి స్థాయిలో ప్రపంచంలో చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, భారతదేశం అమెరికాతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాల మేరకు విమానాలని, జెట్ ఫైటర్స్ని కొనుగోలు చేయట్లేదు. దానికి సంబంధించి $2.5 బిలియన్ ఒప్పందం అది రద్దు చేసుకున్నారు. దీంతో ఆయనకి ఎక్కడో కాలుతుంది. $2.5 బిలియన్ అంటే ఈ డీలు రద్దు చేసుకుంది భారత్. మరి ట్రంప్కి మండదా? ఎందుకంటే అమెరికా ఇవాళ అగ్రరాజ్యంగా ఉందని అంటే కేవలం రక్షణపరమైన ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ బతుకుతూ ఉంది ఆ దేశం. ఆ దేశానికి ఉన్నటువంటి ఆర్థిక సంపద కూడా అదే. అంతకు మించి ఆ దేశానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇప్పటి వరకు ఎందుకు అమెరికాని గౌరవించారు అంటే, అమెరికా ఒక అగ్రరాజ్యంగా అనేక దేశాలకి సహాయం చేసింది. అలాగే ఎయిడ్ రూపంలో ఫండ్స్ని ఇచ్చింది. ఆరోగ్యపరంగా, విద్యపరంగా, గ్రామీణ అభివృద్ధి పరంగా రకరకాలుగా సహాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడేముంది, WHO నుంచి అసలు పక్కకు వచ్చేసింది. WHOని పట్టించుకోవట్లా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పట్టించుకోవట్లా. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి సిబ్బంది వేస్ట్, వాళ్ళని తీసేయమని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేకపోతే, దానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించేటువంటి ఎయిడ్ ఏదైతే ఉందో అది కూడా ఆయా దేశాలు కోల్పోతాయి. అలాంటప్పుడు ఎందుకు ట్రంప్ని గౌరవించాలి అని చెప్పేసి అనుకోవడం అనేది సహజం. అలాగే వరల్డ్ బ్యాంకు ఇది కూడా అమెరికా ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ఈ వరల్డ్ బ్యాంక్ మీద కూడా పెత్తనం చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఐక్యరాజ్య సమితి, ఈ ఐక్యరాజ్య సమితిని కూడా వేస్ట్ అనుకుంటున్నాడు ఆయన. ఐక్యరాజ్య సమితిని ప్రాధాన్యత లేకుండా చేశాడు, WHOని ప్రాధాన్యత లేకుండా చేశాడు, వరల్డ్ బ్యాంక్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీన్ని కూడా నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ వీటి మీద పెత్తనం చెలాయిస్తూ వాటికి ఫండ్స్ ఇవ్వకపోతే ఆ ఆర్గనైజేషన్స్ ప్రపంచంలో ఉండే మిగతా దేశాలకి సహాయం చేయటమో లేదంటే డైరెక్షన్ చేయటమో ఎలా చేస్తాయి? చేయలేవు కదా. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి, అమెరికా పరిస్థితి కూడా అదే. సహజంగా సింపుల్ లాజిక్, ఎవరి దగ్గర నుంచైనా మనం సహాయం పొందినప్పుడు ఖచ్చితంగా గౌరవిస్తాం, గౌరవం కూడా పెరుగుతుంది. కానీ ఆ సహాయమే లేకుండా టార్గెట్ చేసినప్పుడు ఎంత బలహీనులైనా సరే తిరగబడతారు. ఇప్పుడు భారతదేశం కూడా అదే పరిస్థితి. భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎంత నష్టమైనా పర్లేదు, సార్వభౌమాధికారం కంటే కూడా ఆ నష్టం పెద్దదేం కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ పెడుతున్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీస్ 50% ఏదైతే ఉన్నాయో దాని కారణంగా $20,000 కోట్ల నష్టపోతాం అని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. $20,000 కోట్ల నష్టపోతాం అని చెప్పి అంచనా వేస్తుంది భారతదేశం. ఈ 20,000 కోట్ల కంటే కూడా, $20,000 కోట్ల కంటే కూడా భారత సార్వభౌమాధికారం అనేది చాలా వాల్యుబుల్ గుడ్విల్. ఆ గుడ్విల్ని మనం వాల్యూ కట్టలేము. అందుకే ఇప్పుడు ఈ $20,000 కోట్ల నథింగ్ అనేటువంటి అభిప్రాయానికి భారత ప్రభుత్వం వచ్చింది. భారతదేశంలో ప్రజలు కూడా శభాష్ అంటూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. వాస్తవంగా ట్రంప్ మొదట అనుకున్న విధంగా ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక వేసి ఉంటే అత్యధికంగా
50,000 డాలర్లు 50,000 కోట్ల డాలర్లు నష్టం వస్తుందని చెప్పి అంచనా వేశారు. కానీ ట్రంప్ భయపడ్డాడు. ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక ఫార్మా మీద వేస్తే లేదా ఐటీ మీద వేస్తే అమెరికా భారీగా నష్టపోతుందని చెప్పి భయపడి వాటిని మినహాయించేశారు. ఆ మినహాయించినటువంటి కారణంగానే 20,000 కోట్ల డాలర్లకి పరిమితం అయింది నష్టం. సో భారతదేశం 50,000 కోట్ల డాలర్లు నష్టపోవాల్సి వస్తుందని ముందుగానే మానసికంగా ప్రిపేర్ అయింది. అయినప్పటికీ ట్రంప్ విధిస్తున్నటువంటి ఆంక్షల్ని ఒప్పుకోలేదు. ఏంటి ఆంక్షలు? ప్రధానంగానంటే రష్యా నుంచి మీరు క్రూడ్ ఆయిల్ కొనకూడదు అనేటువంటి ఆంక్షను పెట్టారు. ఎందుకు కొనకూడదు? అమెరికా, ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్నప్పుడు దేశం కొనకూడదు. పైగా చైనా కొనుగోలు చేస్తుంది. చైనాని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు? పోనీ చైనాని భారతదేశం నియంత్రిస్తున్నారు కదా, మరి అమెరికా ఫస్ట్ అక్కడ కొనుగోలు చేయకుండా మిగతా దేశాలకు చెప్పాలి. అమెరికానేమో తక్కువ రేటుకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేస్తుంది, ఆయిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది, దిగుమతి చేసుకుంటుంది. భారతదేశాన్ని మాత్రం వద్దంటుంది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. చివరికి రిపబ్లికన్స్లోనే కొంతమంది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారతదేశం పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, భారతదేశంతో మీరు పెట్టుకోవద్దు, ఒకవేళ ఆ దేశంతో పెట్టుకుంటే వచ్చేటువంటి నష్టం అమెరికాకే ఎక్కువ అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ ఒక ట్రయల్ వేస్తున్నారు, బెదిరించారు. కానీ భారతదేశం బెదిరిపోలేదు. నరేంద్ర మోడీ గారు చాలా లైట్గా తీసుకున్నారు ట్రంప్ని. దాంతో ఫార్మాని, ఐటీని ఈ రెండింటిని మినహాయించి మిగతా వాటిని ఆక్వా ఇలాంటి వాటిని ఇంపోర్ట్ డ్యూటీస్ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినా కానీ పెద్ద అంటే అనుకున్న దానికంటే కూడా నష్టం తక్కువగానే ఉంది కాబట్టి భారతదేశానికి ట్రంప్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు. డోంట్ కేర్ అంటుంది భారతదేశం అమెరికాని. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా మేము రష్యాతోటి కలిసి ఉంటాం, రష్యా క్రూడ్ ఆయిల్ని మేము కొనుగోలు చేసుకుంటాం, మా సార్వభౌమాధికారాన్ని మేము కాపాడుకుంటాం అనేటువంటి యాంగిల్లోనే వెళ్తూ ఉన్నారు. సో దీంతో ట్రంప్కి మెంటల్ ఎక్కింది ఒక రకంగా చెప్పాలంటే. ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఆయన మళ్ళీ ఒవెల్ ఆఫీస్ నుంచి ఒక లీక్ ఇచ్చారు తాజాగా. ఏంటి ఆ లీక్ అంటే, భారత ఆయిల్ కంపెనీలు అంటే మనకు ఉండేది హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, అలాగే భారత్ పెట్రోలియం, అలాగే ఇండియన్ ఆయిల్, ఇవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కంపెనీలు, ఆయిల్ కంపెనీలు. ఈ కంపెనీలు రష్యా నుంచి ముడి చౌను కొనుగోలు చేయడం ఆపేశాయి అని చెప్పి అమెరికా ఒవెల్ ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి లీక్ ట్రంప్. కానీ అది వాస్తవం కాదని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంకా కూడా స్పష్టంగా చెప్పలేకపోతుంది. మరి ఈ ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేయకపోతే ఎవరు కొనుగోలు చేస్తున్నారు రష్యా నుంచి అని అంటే, రిలయన్స్ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. రిలయన్స్ కంపెనీ రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తుంది. ఇక్కడ జామ్ నగర్లో ఈ ఆయిల్ రిఫైన్ చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి, ఆ క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసిన తర్వాత రిఫైన్డ్ ఆయిల్ని అలాగే ఆయిల్ ఉత్పత్తుల్ని ఐరోపా కంట్రీస్కి ఎగుమతి చేస్తూ ఉంది. ఆ కంపెనీ భారీ లాభాలను కూడా పొందుతుంది. ఇప్పుడు ఆ కంపెనీ గురించి చెప్పట్లేదు. ఒవెల్ ఆఫీసులో ట్రంప్ ఏం చెప్తున్నారు, భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి కొనుగోలుని ఆపివేశాయి, అందుకే మేము ఫార్మా అలాగే ఐటీ ఉత్పత్తులకు సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ నుంచి మినహాయింపు చేశాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. మినహాయింపు చేసినటువంటి కారణంగా మిగతా వాటికి మాత్రం మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మిగతా వాటికి రుసుము కూడా వేస్తాము, మేము అబ్జర్వ్ చేసామని చెప్పి చెప్తున్నారు. మరి దీంట్లో నిజం ఉందా? భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం ఆపేశాయా? కేవలం రిలయన్స్ మాత్రమే కొనుగోలు చేస్తూ ఉందా? అందుకే ట్రంప్ ఇప్పుడు ఫార్మాని అలాగే ఐటీ ఎగుమతుల్ని మినహాయించి ఇంపోర్ట్ డ్యూటీని విధించారా? ఏది నిజం ట్రంప్ చెప్తున్నటువంటి వాటిలో? ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది.
ఆపరేషన్ సింధూర్ విషయంలో అబద్ధం చెప్పారని చెప్తుంది. అలాగే ఇంపోర్ట్ డ్యూటీస్ విషయంలో కూడా 250 అని చెప్పేసి నేను ఇప్పుడు అన్నానని చెప్పి మాట తప్పారు అంటున్నారు. ఇప్పుడు భారత ఆయిల్ కంపెనీలు రష్యా ముడిచమును కొనుగోలు ఆపేసాయి కాబట్టి నేను వాటిని మినహాయించాను అంటున్నారు. సో ఇలాంటి అబద్ధాలు ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీ గారు తాను చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. భారత ప్రభుత్వం ఎంత నష్టాన్ని భరాయించడానికైనా సిద్ధంగా ఉంది, కానీ సార్వభౌమాధికారాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ ఆ పొరపాటు చేస్తే నరేంద్ర మోడీ గారికి రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు ఏంటనేది ఆయనకి తెలుసు. సో కాబట్టి భారతదేశం అమెరికాకి తలొగ్గదు. పైగా $2.5 బిలియన్ విలువైనటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకొని పిడుగులాంటి వార్తను ట్రంప్ మీద వేసేసింది భారతదేశం, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీంతో ట్రంప్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నిలబడగలదా భారతదేశానికి కాదనుకొని?